ఏం కావాలి మేడం? ఏం కావాలన్నా ఇస్తావా? మీకేం కావాలో అడిగితే మా దగ్గర అవైలబిలిటీ ఉంటే అవి తెచ్చిస్తాం మేడం. నాకు కావాల్సింది నీ దగ్గరే ఉందిలే. నా దగ్గర ఏముంటుంది మేడం? లోపల ఏముంటే అది తెచ్చివ్వడం మా డ్యూటీ మేడం. కరెక్ట్గానే చెప్పావులే. నాకు కావాల్సింది నీ లోపలే ఉంది. బయట ఎగ్జిబిషన్లా పెట్టడానికి ఈ డాష్లో డెమోక్రసీ ఒప్పుకోదుగా. ఏమేంటి ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది? మేడం మీరు పొరపాటున ఎక్కడికో వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చారా? నేను కరెక్ట్ డెస్టినేషన్కే వచ్చా. నీకే పికప్ చేసుకోవడం తెలియట్లేదు. డెస్టినేషన్ పికప్పా? మేడం మీరు తొందరలో ట్రావెల్స్కి వెళ్ళిపోయి పొరపాటున పార్లర్కి వచ్చినట్టున్నారు. నేను కరెక్ట్ డెస్టినేషన్కే వచ్చానని చెప్పాను కదా. చోలేమన్నా వంగాయా ఏంటి? వంగాయా? మేడం మీరు ఇదే బదులు ఓ వాడారు కదా. యూట్యూబ్ రోజు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. అవి ఫాలో అవ్వకపోతే యూట్యూబ్ వాళ్ళు మమ్మల్ని అన్ఫాలో చేస్తారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఉపన్యాసం మనకెందుకులేండి. అసలు మీకేం కావాలి? పార్లర్కి ఎందుకు వచ్చారు? చీకటానికి. నోరు తెరవాల్సింది నువ్వు కాదు, నేను. మేడం చీకడానికి కానీ చిల్లర మాటలు ఎందుకులేండి. ఎంతకు మీకేం ఐస్ క్రీమ్ కావాలో చీకండి. సారీ చెప్పండి. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వస్తారు? ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ ఏం చేస్తారు? చీకుతారు. మరి నేనేం చెప్పా? సారీ మేడం, నేనే సరిగా చీకించుకోలేదు. సారీ మేడం, చెవికి ఎక్కించుకోలేదు. మీరు చీకాలనుకున్నా సారీ మేడం, చెప్పాలనుకున్న ఐస్ క్రీమ్ ఏదో చీకితే చెప్తే నేను వెళ్ళి లోపల చీకుతాను. చెప్తాను. బయట ఉన్న చలికి నా ఫ్రిడ్జ్లో ఉన్న చలి మొత్తం చితికిపోయి ఫ్రిడ్జ్ అంతా హీట్ ఎక్కింది. నా ఫ్రిడ్జ్ని చల్లపరిచే ఐస్ క్రీమ్ ఏమైనా ఉంటే తీసుకునిరా. మేడం మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్లే మీకు తెచ్చేస్తాం. మీరు నోట్లో పెట్టుకోకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెడతామంటారేటండి? అంటే నేను కొంచెం సేపు ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని చీకి ఇంకొంచెం ఐస్ క్రీమ్ నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాలే. ఎందుకు మేడం అంత కంగారు పడిపోతాండ్రు? ఐస్ క్రీమ్ కరిగిపోద్దానా? అంతే కదా, ఐస్ క్రీమ్ నోట్లోనే కరిగిపోతే ఫ్రిడ్జ్లో పుల్లను పెట్టుకుని నేనేం పేకాలి? మేడం మీ మాటలు మ్యాన్సనోస్ తాగే వాళ్ళకి అర్థం కాదు, ఇంకా మ్యాంగో జ్యూస్ తాగే నాకేం అర్థం అవుద్ది. ఇంతకు మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి? మీ దగ్గర ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఏంటి? చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం. ఆరెంజ్ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, బనానా ఫ్లేవరు, పైనాపిల్ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవరు. నాకు ఈ కలర్లే నచ్చో. నాకు బ్రౌన్ కలర్ లో ఉండే ఐస్ క్రీమే కావాలి. చాక్లెట్ ఫ్లేవర్ కావాలా? చాకోబార్ ఉంది మేడం. బాగా చెప్పావు. చీకటానికి బారుగుంటేనే బాగుంటుంది కదా. ఆ బారుగుండేదే పట్టుకురా. అయినా చీకటానికి చాక్లెట్ ఫ్లేవరే బాగుంటుంది కదా. మీకేం నచ్చుతుందో అదే చీకారు. సారీ చెప్పారు. మీకు నచ్చింది తేవడమే మా డ్యూటీ. ఒక్క 5 నిమిషాలు ఆగండి, తీసుకొచ్చేస్తాను. ఓకే అన్నో ఓ చాకోబార్. ఏంట్రోయ్ భార్గవా, భారీగా ఆర్డర్ వచ్చినట్టుంది. భారీగా ఏమి ఇవ్వలేదన్నా, ఒక చాకోబార్ ఇచ్చింది. ఒక్క ఆర్డర్కి ఇంతసేపా? ఐస్ క్రీమ్కి ఏమన్నా కొత్త రా పిల్ల? ఆ పిల్ల ఐస్ క్రీమ్ కొత్త ఏందన్నా? ఐస్ క్రీమ్కే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటే ఎన్ని ఐస్ క్రీమ్ చీకిందో ఏమో. దానికి ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలో తెలుసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. అంటే కస్టమర్ క్లారిటీగానే ఉంది. సర్వర్ గాడి నీకే సిగ్నల్స్ అందడం లేదన్నమాట. దీన్ని సిగ్నల్స్ అందుకోవాలంటే సాలిడ్ సరుకు వేయాలన్నా. ఎరా నువ్వు సరిగా సప్లై చేయాలంటే నేను నీకు సరుకు సప్లై చేయాలా? శాలరీ కట్ చేస్తే కానీ చల్లబడవరా నువ్వు? అన్నో నా శాలరీకి శాపం పెట్టకన్నో. దాని సిగ్నల్కి నేను సింక్ అయ్యాను కానీ నువ్వు కొంచెం చల్లబడు. సొల్లాపి సర్వీస్ చక్కగా చెప్పు. మేడం మీకు నచ్చిన ఐస్ క్రీమ్ హ్యాపీగా సీకేయండి. హలో, నాకు నచ్చిన ఐస్ క్రీమ్ చీకమని నువ్వేం హారతి పట్టక్కర్లా. ఆటోమేటిక్ గా నా హార్మోన్స్ హై అయిపోతాయి. అంతే మీ హార్మోన్స్ హైలో ఉన్నాయన్నమాట. ఎంతకీ ఏ లెవెల్లో ఉన్నాయి? ఐస్ క్రీమ్ టేస్ట్ ని బట్టి నా హార్మోన్ లెవెల్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ బాగుందనుకో నా హార్మోన్ లెవెల్స్ హై అంటాయి. ఐస్ క్రీమ్ బాగాలేదనుకో నా హార్మోన్ లెవెల్స్ హచ్ అంటాయి. త్వరగా మా ఐస్ క్రీమ్ చేయకండి మేడం. మీ హార్మోన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో మేము లెక్కలేసుకోవాలి. వేసుకుందులే గానీ ఆగు.